మొదటగా మీకు జ్ఞాపకం చేసినట్లుగా అసలు పాపం అంటే ఏంటి, పాపం నేను ఎక్కడ చేశానని కొంతమంది అంటారు. ఇటువంటి తరుణంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. 2 రోజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. గెహాజీ అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. ఆయన ఎలీషా గారి యొక్క సేవకుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎలీషా గారికి రావాల్సిన బహుమానాన్ని ఎలీషా గారు తిరస్కరిస్తే ఆ బహుమానాన్ని ఈయన సొంతం చేసుకోవాలని గెహాజీ గారు ఎలీషా గారి మాటను తిరస్కరించి నయమాను గారు ఆయన ఇచ్చే బహుమానాల కోసం వెనక తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో 2 మనుగుల బంగారాన్ని 2 దుస్తులు ఆయన కోరుకున్న తర్వాత మరలా ఆయన తిరిగి వచ్చేస్తూ ఉన్న సందర్భంలో ఎలీషా గారు అంటూ ఉన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఎక్కడి నుంచి రాలేదు, నేను ఎక్కడికి పోలేదు అన్నప్పుడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అని ఎలీషా గారు అంటూ ఉన్నారు. గెహాజీ గారు తన స్థితిలో ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఎక్కడికి పోలేదు, నేను పాపం చేయలేదని ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. దానికి ఫలితంగా ఆయన ఏం పొందుకున్నాడంటే కుష్టు రోగాన్ని పొందుకున్నాడు. ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకోకుండా అసలు నేను తప్పే చేయలేదు అన్నట్లుగా ఆయన జీవితంలో ఆయన చూపించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది.